29వ అధ్యాయం కేదారేశ్వర వ్రతం. జనక మహారాజా, పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన మరియు పుణ్యప్రదమైన వ్రతమొకటి ఉంది. కార్తీక వ్రతాలలో భోళాశంకరుడైన పరమేశ్వరుడిని నిష్ఠతో ఆరాధించి మనసులో గల కోరికలను స్వామికి నివేదిస్తే కోరికలు నెరవేరుతాయి. అదే కేదారేశ్వర వ్రతం లేక కార్తీక నోము అంటారు. కార్తీక మాసంలో భోళాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. ఈ వ్రతం ఆచరించి పార్వతీదేవి అర్ధనారీశ్వరి కాగలిగింది. వ్రత కథను వివరిస్తాను, వినమని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇలా చెప్పసాగాడు. మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసమునకు తీసుకుని వచ్చాడు. సురులు, యక్షులు, గరుడ, నారద, తుంబుర, గంధర్వాదులు, ప్రమదగణాలు అందరూ స్వాగతం పలికారు. ఘృతాచి, తిలోత్తమ, ఊర్వశి, రంభాదులు కమనీయంగా నృత్యం చేశారు. నారద, తుంబురాదులు అపూర్వ గానంతో పరమేశ్వరుని కీర్తించారు. భృంగి కూడా అపూర్వ రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు. అక్కడి వారంతా శివుణ్ణి చుట్టుముట్టి దండ ప్రణామాలు ఆచరించారు. తనను వదిలి కేవలం పరమేశ్వరునికి మాత్రమే ప్రణామాలు ఆచరించడం ఆమెకు మనస్తాపం కలిగించింది. పరమేశ్వరుని ఇల్లాలిని అనైనా తలంచక తన అయోగ్యతను తెలియపరిచి ఆ దుస్థితిని తొలగించుకోవాలని అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది. కొంతకాలానికి సిద్ధరూపంలో పరమేశ్వరుడు అటుగా వచ్చి ఏకాగ్రత లేకుండా కోర్కె పట్ల వ్యామోహంతో ఏకాంతంగా తపస్సు చేసినా నీకు నిష్ప్రయోజనమే అవుతుంది. ఇది కార్తీక మాసం. ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనిని కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధించి తమ కోర్కెను విన్నవించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని చెప్పి సిద్ధుడు అంతర్ధానమయ్యాడు. వెంటనే పార్వతీదేవి కార్తీక మాసం 4 సోమవారాల్లో 3వ సోమవారం కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతం ఆచరించి తన కోర్కెను స్వామికి నివేదించుకుని శివునిలో అర్ధభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయ్యింది. దీనినే కేదారేశ్వర వ్రతం లేక కార్తీక నోము అని అంటారు. అయితే భూలోకంలో ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను, వినమని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పసాగాడు. వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు కలరు. ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు, పుల్లలు ఏరుకుని వచ్చి గ్రామంలో వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకసారి అడవికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక మర్రి చెట్టు కింద ఒక దంపతులు కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవడం చూసి వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పూజకు భక్తే ప్రధానమని తెలుసుకున్న ఆ అప్పచెల్లెళ్ళు అక్కడే ఓ చెట్టు కింద కూర్చుని కేదారేశ్వరుణ్ణి మనసులోనే ధ్యానించుకుని పూజించి ఇల్లు చేరుకున్నారు. ఆ రోజు వారి కట్టెలకు అధికమైన సొమ్ము లభించింది. ఇదంతా కేదారేశ్వరుని కరుణగా గ్రహించి తల్లిదండ్రులకు వివరించి ఆ వ్రతాన్ని ఇంట్లో చేసుకుందామని అడిగారు. వారు పూజా ద్రవ్యాలకు, ధూపదీప నైవేద్యాలకు ఖర్చు చేయగల స్తోమత లేదు మనకు. ఆ మహనీయుని కరుణ కలిగినప్పుడు చేసుకుందామన్నారు. అలాగ కాదు, ఈ వ్రతానికి భక్తే ప్రధానమని చెప్పి ఆ రోజు ఉదయాన్నే గంగానదికి వెళ్ళి శిరస్నానం చేశారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉండి స్వామికి నమస్కరించుకుని అడవికి పుల్లలు ఏరుకోవటానికి వెళ్లారు. తిరిగి వస్తూ మర్రి ఆకులు, మర్రి పళ్ళు, మర్రి ఊడలు తెచ్చుకున్నారు. సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని ముంగిట ముగ్గు వేసుకున్నారు. ఇంటిలో పూజావేదిక అమర్చుకుని ఈశ్వరుని చిత్రపటం పెట్టుకుని గణపతికి నమస్కరించి పరమేశ్వరుని వ్రత విధానంగా పూజించారు. స్వామి, మేము నిరుపేదలం. ఈ మర్రి ఆకుల్ని తమలపాకులనుకో, ఈ మర్రి కాయల్ని పోకచెక్కలనుకో, ఈ మర్రి ఊడలను తోరాలనుకో, ఈ మర్రి పళ్లను బూరెలనుకుని స్వామికి నివేదించి పూజ ముగించుకున్నారు. తీర్థం తీసుకుని చంద్రోదయాన్ని దర్శించుకుని చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. అనంతరం పుల్లలను అమ్ముకుని నూకలు కొని తెచ్చుకుందామనుకుని బయలుదేరారు. తట్టలోనికి చూడగా తట్టలోని పుల్లలు బంగారు పుడకలై వారికి ఆశ్చర్యానందాలు కలగజేశాయి. ఆ బంగారు పుడకల కారణంగా వారి స్థితిగతులు మారిపోయాయి. ఆడపిల్లలకు యుక్త వయసు వచ్చింది. వారిలో పెద్దమ్మాయికి తూర్పు వైపు నుంచి వచ్చిన వారికి,
పడమర వైపు నుంచి వచ్చిన వారికి చిన్నమ్మాయిని ఇచ్చి వివాహం చేసి పంపించారు ఆ తల్లిదండ్రులు. కార్తీక మాసం వచ్చింది. మన అంతస్తుకు తగ్గట్టుగా కార్తీక నోము చేసుకుందామని కుమారుడైన భగీరథయ్య తల్లిదండ్రులను ఒప్పించాడు. పాత తోరాలను పెరట్లో కాకరపాదు మీద పడవేసి బంగారు తోరాలు చేయించుకుని ఎంతో ఆడంబరంగా నోములు నోచుకున్నారు. దర్పం తప్ప భక్తి శూన్యం కావటం వల్ల వారిపై కేదారేశ్వర్ని అనుగ్రహం తప్పింది. సిరి సంపదలు తరిగిపోయాయి. మళ్ళీ పేదరికంతో వాళ్ల బ్రతుకు దుర్భరమయ్యింది. తిండి గడవడం కష్టమైపోయింది. తల్లి పెరట్లోకి వెళ్లి చూడగా పెరట్లో కాకరపాదు విరగకాచి కనిపించింది. కొన్ని కాయలు కోసి షావుకారికిచ్చి నూకలు పట్టుకురమ్మని కొడుకుని పంపింది. వాటిని తీసుకుని భగీరథయ్య షావుకారికిచ్చి నూకలిమ్మని అడిగాడు. ఈ చేదు కాకరకాయలకి నూకలా అని కసురుకొని కొన్ని నూకలనిచ్చి పంపించాడు. శెట్టి కాకరకాయలను ఇంటికి తీసుకువెళ్లి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు. ఆమె కాకరకాయల్ని వంటకై తరిగితే వాటి నుండి నవరత్నాలు రాలిపడ్డాయి. ఈ అబ్బురానికి శెట్టి మురిసిపోయాడు. ఆ మర్నాడు భగీరథయ్య మళ్లీ కాకరకాయలు పట్టుకొచ్చి నూకలిమ్మని అడిగాడు. కాకరకాయలు బాగున్నాయి, వాటిని రోజూ తనకే ఇమ్మని చెప్పాడు. ఈసారి శెట్టి నూకలు కొలిచి ఇచ్చాడు. కుర్రవాడు చాలా ఆనందించాడు. కొన్ని రోజులకు పాదుకున్న కాకరకాయలన్నీ అయిపోయాయి. మళ్ళీ ఏం చేయాలా అని ఆలోచించసాగాడు. ఏం చేయాలో తోచక తల్లి తీవ్రంగా ఆలోచించి కుమారుడిని పెద్దమ్మాయి ఇంటికి పంపింది. తమ్ముడి వల్ల దుస్థితి అంతా తెలుసుకుని ఒక గుమ్మడికాయను దొలిపించి దానిలో నిండుగా వరహాలు పోసి ముచ్చిక బిగించి దానిని తమ్ముడికిచ్చి అమ్మకిమ్మని సాగనింపింది. ఏదో డబ్బు సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చిందేమిటి అని బాధపడుతూ నడవసాగాడు. ఇంతలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది. దీనిని అమ్ముకొని ఓ పూటన్నా గడుపుకోవచ్చుననుకుంటే గ్రద్ద కాస్త తన్నుకుపోయింది అని బాధపడి ఇంటికి వెళ్ళలేక తన చిన్నక్క ఇంటికి బయలుదేరాడు. కాలినడకన వస్తున్న తమ్ముడి దుస్థితిని చూసి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. జరిగిన విషయాలు తెలుసుకుని బాగా ఆలోచించి కాలిజోడులో మాణిక్యాలు పొదిగి కుట్టించి వాటిని తమ్ముడికిచ్చి వీటిని ఇంటికెళ్లే వరకు ఎక్కడా విడవద్దని చెప్పింది. ఈ అక్క కూడా తనని ఉత్తి చేతులతోనే పంపుతోందని బాధపడ్డాడు. మార్గమధ్యంలో చెరువు వద్ద ఆగి అక్కగారిచ్చిన చద్దిమూటను విప్పబోతూ కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులు విప్పబోతూ ఎక్కడా చెప్పులు విప్పొద్దన్న అక్క చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి చెప్పులతోటే నీటిలోకి దిగాడు. నీటిలో చెప్పులు జారిపోయాయి. ఎంత వెతికినా దొరకలేదు. జరిగిన దానికి విచారిస్తూ మళ్ళీ పెద్దక్కగారింటికి వెళ్ళాడు. ఇల్లు చేరుకుని అంతవరకు జరిగినదంతా చెప్పాడు. ఆమె వీళ్లకే ఎందుకీ దుస్థితి దాపురించిందని చాలా దుఃఖించింది. కార్తీక మాసం వచ్చింది. తాను కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని ఇంట్లో నోము జరుపుకున్న విధానం గురించి అడిగింది. స్వామివారి నోము బంగారు తోరాలతో వెండి తమలపాకులతో చాలా ఘనంగా చేశాం అన్నాడు. దర్పం తప్ప భక్తి శూన్యం కావటం వల్ల కేదారేశ్వరుని దయ కోల్పోవటం వల్లనే వీళ్ళకి దుస్థితి కలిగిందని గ్రహించి కొంత డబ్బిచ్చి ఆడంబరాలకు పోకుండా కుటుంబ సంప్రదాయానుసారంగా తాము ఇదివరకు ఎలా చేసుకునేవారమో ఆ ప్రకారమే కేదారేశ్వర వ్రతం చేయవలసిందిగా హెచ్చరించి పంపింది. ఇల్లు చేరుకుని తల్లిదండ్రులకు జరిగిందంతా వివరించి సంప్రదాయబద్ధంగా కేదారేశ్వర వ్రతం జరుపుకున్నారు. కరుణామయుని కృప వల్ల మళ్లీ ఎప్పటిలా సిరులు కలిగాయి. వారి జీవితం ప్రశాంతంగా గడిచింది. వశిష్ఠ మహర్షి కేదారేశ్వర వ్రతం గురించి చెప్పి జనక మహారాజునికి స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను నివేదించి కోరికలను నెరవేర్చుకోమని చెప్పాడు. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మాహత్య పారాయణం 29వ అధ్యాయం సంపూర్ణం.